రండి ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగ్గా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో 40 దినములు 40 రాత్రింబలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండ అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు చూస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మొదటి చేసిన ఉపవాస ప్రార్థనలో ఈరోజు మనం 17వ కోణాన్ని మనం చూస్తూ వస్తున్నాం. యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థన, అనేకమైన ఉపవాస ప్రార్థనలు ఉంటే దాంట్లో మొదటి ఉపవాస ప్రార్థనలో మనం చూస్తున్నాము 17వ ఉపవాస ప్రార్థన చూస్తున్నాం. అయితే ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, 17వ ఉపవాస ప్రార్థన అంటే మొదటి ఉపవాస ప్రార్థనలోనే 17వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఎందుకోసం యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థన 40 దినములు అంటే చాలా విషయాలు ఉన్నాయి. అన్నిట్లో మనం అన్ని చూడటానికి అవకాశం లేదు కాబట్టి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మనం చూసేది ఏంటంటే 17వ శనివారం అంటే 17వ వారం మనం చూస్తున్నాం. రండి దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. నీవు దేవుని కుమారుడవైతే క్రిందకు దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులు ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో మనం చూస్తున్న మాట, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు వారి గురించి సాతాను గుర్తు చేస్తున్నాడు. ఏమనంటే, నువ్వు పైనుంచి కింద దూకితే ఆయన నీ తండ్రి దూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా అని చెప్పి, ఇవన్నీ కూడా నీ పాదములు ఎప్పుడైనా రాతి తగలకుండా వాళ్ళు ఎత్తుకుంటారని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఎవరు చెబుతున్నారంటే సాతానుడు. ఏమని చెబుతున్నాడు? నువ్వు పైనుంచి కింద దూకితే నీ కాళ్ళకి ఏదన్నా దెబ్బలు తగలకుండా దూతలు నిన్ను పట్టుకుంటారు, నీకేం జరగకుండా కాపాడతారు, దూకమని చెప్పి అంటున్నాడు అని రాయబడి ఉన్నది కదా అంటున్నాడు. అంటే ఇక్కడ సాతానుడి యొక్క ఉద్దేశం చూడగా, సాతానుడి యొక్క ప్రణాళిక ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క ఉపవాసాన్ని, యేసు ప్రభు వారి యొక్క ఉపవాసం అనే కదా, యేసు ప్రభు వారి యొక్క ఒక రకంగా చెప్పాలంటే నిబద్ధత, ఏకాగ్రతని, ఇంకా చెప్పాలంటే ప్రభువారి యొక్క నీతి కలిగినటువంటి విధానాన్ని పాడు చేయడానికి సాతానుడి యొక్క ఉద్దేశాలు. అయితే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అని రాయబడి ఉన్నది అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆయన గురించి ఏమని రాయబడి ఉన్నది? ఎందుకంటే ఆయన గురించి రాయబడి ఉన్న దాన్ని నెరవేర్చడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గురించి ఏమని రాయబడి ఉందంటే, ఆయన గురించి ఏమని రాయబడి ఉంది, ఏమి ఆయన నెరవేర్చడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడంటే బైబిల్లో 5 కోణాలు మనం చూడొచ్చు. రండి దాంట్లో మొదటి మాటను మనం చూడమునుపు ప్రభు నడిపింపు కొరకు ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి మరి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కనుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్నాగా సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోనండి. నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఈ పరిచర్య అంతా దీవించమని నా తండ్రి వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. కిందకు వచ్చిన ప్రజలకు వాక్యం ధ్యానిస్తాను నేను యోగ్యుని కాదు, ఎంత మాత్రం నా అర్హత లేదని ఒప్పుకుంటున్నా, నేను నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకుంటున్నా. దేవా, ఈ వర్తమానం ధ్యానించడానికి నాకు జ్ఞానం లేదని ఒప్పుకుంటున్నా. కానీ ప్రభా, నీ పరలోకపు జ్ఞానం అనుగ్రహించండి. తెరబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించమని నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. కనబడి భాగాలు శత్రుగారులు అయిపరచండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. నాతో మీరు మాట్లాడమని, మీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తూ, శత్రు సిగ్గుకరంగాను మీకు మహిమకరంగాను మీ నామ ఘనత కొరకే ప్రభా ఈరోజు వాక్యం ఉండేలాగా సహాయం చేయమని మేము ప్రార్థించేది ఎంతో దీవెనకరంగా చేయండి. మా ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆయన యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రభా మరి 40 కోణాలు మేము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. వాటిలో ఈరోజు 17వ కోణం జ్ఞాపకం చేసుకుంటానుగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నాతో మీరు మాట్లాడమని, మేమేం నేర్చుకోవాలో ఈరోజు ప్రభా మా జీవితాలకు ఏం అవసరమో పరలోకమును మీరు అనుగ్రహించండి. మట్టివాడు నిష్ప్రయోజకమైన వాడు అని ఒప్పుకుంటున్నాను. ఈ దాసుని జ్ఞాపకం చేసుకుని బలపరిచే శత్రు సిగ్గు మీకు మహిమకరంగా వాడుకోండి. దేవా, దేహ బలహీనత కలిగిన దాసుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే బలపరచండి. కళ్ళు తట్టం కానీ, గ్యాస్ కానీ, ఏ బలహీనతలు శత్రు కార్యాలు చేస్తున్న వాటన్నిటిని అణిచివేసి
శత్రు సిగ్గు మీకు మహిమకరంగా పరిచయంలో వాడుకుని మహిమ పొందమని, ఏవైతే ప్రభా నాకు కూడా ప్రభా మరి బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. ఏవైతే విటమిన్స్ తక్కువైనా వాటిని ఇంప్రూవ్ చేయమని మీకు అప్పచెబుతూ మీ గాయపడిన స్థలంతో తాకమని, ఈరోజు వాక్యం ఎంతో దీవించమని మీ ప్రియకుమారుడు మా ప్రభును మా రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే ప్రియులారా, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒక మాట ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభువారితో సాతానుడు అంటున్నాడు ఏమనంటే, నువ్వు కిందకు దూకితే నీ తండ్రి దూతలకు ఆజ్ఞాపిస్తాడేమో, వాళ్ళు వచ్చి నేను చేతులతో పట్టుకుంటారేమోనని రాయబడి ఉన్నది అని సాతానుడు అంటున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లయితే, ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట విన్నట్లయితే, అని రాయబడి ఉన్నది అని సాతానుడు అంటున్నాడు. యేసు ప్రభువారి గురించి ఏమి రాయబడి ఉందో అది నెరవేర్చడానికే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తాను. ఈరోజు మనం 17వ భాగాన్ని మనం చూసినట్టయితే, ఆయన గురించి ఏమని రాయబడి ఉందో అది నెరవేర్చడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. సో ప్రియులారా, మన గురించి కూడా ఏమని దేవుడు ఉద్దేశిస్తున్నాడు, మన గురించి కూడా దేవుడు ఏమని ప్రణాళిక కలిగి ఉన్నాడు, అది నెరవేర్చడం కొరకు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. మన గురించి దేవుని ప్రణాళిక ఏమవుతుందో అది నెరవేర్చడం కొరకు ఉపవాస ప్రార్థన. యేసు ప్రభువారి గురించి ఏమని రాయబడి ఉంది అది నెరవేర్చడం కొరకు యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, రండి బైబిల్లో మొదటి మాటను మనం చూస్తూ వద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. ఆయన గురించి రాయబడి ఉన్నది, ఏమని రాయబడి ఉంది అది నెరవేర్చడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనం చూసినట్టయితే 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, ఆయన గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట అని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆయన గురించి రాయబడిన వాటిని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే చాలా విషయాలు ఉన్నాయి, మళ్ళీ తర్వాత కూడా ఇంకో కోణంలో చూద్దాం. ఈరోజు మనం చూసే మాట ఏంటంటే, ఆయన గురించి ఏమని రాయబడి ఉంది అని అంటే, మొదటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది యెషయా గ్రంథం 9వ వచనంలో, ఆశ్చర్య కార్యాలైన జరిగించాలని ఏమని రాయబడుతూ వచ్చింది? ఆశ్చర్యకార్యం. అందుకే బైబిల్లో ఉంది, నీవు ఆశ్చర్య కార్యంలో జరిగించువాడు అని దేవుని యొక్క వాక్యము. కాబట్టి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాయబడి ఉన్న ప్రకారం వచ్చి ఆయన నెరవేరుస్తున్నవేంటి? ఆయన ఉపవాస ప్రార్థన దేనికంటే, ఆయన గురించి రాయబడి ఉన్నది నెరవేర్చడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఆయన ఆశ్చర్యకరుడు. ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యకార్యాలు చేయగలిగినటువంటి వాడు, ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు చేయగలిగినటువంటి ప్రభు అని ఆయన గురించి బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన దేనికంటే, ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మనం లెక్కించి చూడగా, ఒకటి మరి లాజరు చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు చనిపోయిన వాడిని బయటికి తీసుకొచ్చాడు, అది ఆశ్చర్యమైన కార్యం. కుష్ఠరోగంతో మరి ఊరు వెలుపట ఉన్న వారిని కౌగులించుకుని వారి కుష్ఠరోగాన్ని విడుదల ఇచ్చాడు, అది ఆశ్చర్యమైన కార్యం. చనిపోయిందనుకున్నటువంటి స్త్రీ, చిన్నపిల్ల చనిపోయిందనుకున్న ఆమె చేయముట్టగా లేచి ఆయన పరిచారం చేస్తాను, అక్కడ ఆశ్చర్యకార్యం జరిగించాడు. పేతురత్త జ్వరంతో బాధపడుతున్నాడు, ఆమెను ముట్టగా ఆమెలో ఉండే జ్వరం పోయి, లేదా ఆమె గద్దించగా ఆమెలో ఉండే జ్వరం పోయి ఆమె స్వస్థత నొందింది, ఆ యేసు ప్రభువారి పరిచర్య చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రభువారి యొక్క ఆశ్చర్య కార్యాలు మనకు సూచిస్తూ వస్తున్నాయి. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేయడానికి గల మొదటి కారణములు, మొదటి ఉపవాస ప్రార్థనలు ఈరోజు 17వ కోణం చూస్తున్నాం. ఎందుకొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన గురించి రాయబడి ఉన్నది నెరవేర్చడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మొదటిగా ఆశ్చర్య కార్యములు జరిగించువాడైన, ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆశ్చర్యకరుడు అని అంటే అర్థం ఏంటి? ఆశ్చర్యకార్యాలు చేసే వ్యక్తి అని అర్థం, ఆశ్చర్యకార్యాలు జరిగించే వ్యక్తి అని అర్థం. మనుషులు ఆశ్చర్యపోయే కార్యాలు ప్రభు జరిగించడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు కూడా, ఇటు అధికారం ఈయనకి ఎక్కడి నుండి వచ్చింది, ఇంత ఆశ్చర్యకార్యం ఈయన ఎలా చేస్తున్నాడు, ఎక్కడి నుండి ఈయనకి ఇంత అధికారం వచ్చిందని చెప్పి పరిసయ్యులు, శాస్త్రులు కూడా ఆశ్చర్యపోయేట్టున్నారు, అంటే షాక్ అయిపోతున్నారు. అంత గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా, ఆయన చేసినటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందో ఆయన నెరవేర్చడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మొదటి మాటను మనం చూస్తున్నాం. ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? ఆశ్చర్యకరుడు. అంటే
తన ఆశ్చర్యమైన కార్యాలు భూమి మీద జరిగించడానికి, భూమి మీద ఉన్న మానవుని జీవితంలో, మానవుని యొక్క హృదయంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించడం కొరకు, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆశ్చర్యకరం జరిగించడం కొరకై ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో ప్రభు ద్వారా ఆశ్చర్యకార్యాలు జరగాలంటే, మనం కూడా ప్రభు నిమిత్తం ఆశ్చర్యమైన కార్యాలు చూచినట్లు చేయనట్లు మన జీవితాల్లో జరగాలంటే మనం కూడా ఉపవాస ప్రార్థన ఇంపార్టెంట్. మన జీవితాల్లో ఏం కావాలా? ఉపవాస ప్రార్థన. బైబిల్ రాయబడుతూ వచ్చింది, మీరు పాములను ఎత్తిపట్టుకున్నాను, విషంతో కూడిన తాగినను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదని బైబిల్లో ఉంది. అంటే మనం విషం తాగినా మనకేం చేయదంట, పాములను ఎత్తిపట్టుకుంటామంటే పాములు మనల్ని కరిచినా కానీ మనకేం కాదు. ఎందుకనంటే మన జీవితాలు క్రీస్తులో ఉన్నాయి. అయితే అవేవి మనకు హాని చేయకూడదంటే, అంటే విషంతో కూడిన తాగిన మనకి ఏమో హాని చేయకుండా, పాములు కరిచినా పాములు ఎత్తిపట్టుకున్నా ఏ హాని చేయకుండా ఉండాలంటే ఉపవాస ప్రార్థన ఇంపార్టెంట్. ఆ ఉపవాస ప్రార్థన ద్వారానే మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఆ ఉపవాస ప్రార్థన ద్వారానే మనం ఆ విషంతో కూడిన తాగిన ఆశ్చర్యకరమైన విధానంలో ఆ విషయం మనకి ఏం చేయదు. పాములను ఎత్తిపట్టుకున్న ఉపవాస ప్రార్థన ఉండటం ద్వారా ఏది కూడా మనకి ఏం చేయదు. ఇక్కడ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ మాట ఏంటంటే ప్రియులారా, ఇప్పుడు మనం చూస్తున్న మాట ఏంటంటే యేసు ప్రభు యొక్క మొదటి ఉపవాస ప్రార్థన, ఈరోజు 17వ ఉపవాస ప్రార్థన 17వ కోణాన్ని చూస్తున్నాము. ఎందుకు ఆయన మొదటి ఉపవాస ప్రార్థనలో 17వ కోణం కొరకంటే ఆయన గురించి రాయబడినది ఆయన నెరవేర్చడం కొరకు. ఆయన గురించి ఏమని రాయబడిందంటే, మొదటిగా ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి తన యొక్క ఆశ్చర్యకరుడు కాబట్టి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడం కొరకు భూమి మీదకి వచ్చిన ఆయన, రక్తమాంసాలు కలిగి ఈ లోకానికి వచ్చిన ఆయన, రక్తమాంసాలు కలిగిన వాడు కూడా ఆయన భూమి మీద మనుషుడి దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడం కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఇది మొదటిది, 17వ భాగంలో మొదటి కోణం ఇది. ఎందుకు ఆయన చేస్తున్నాడు ఉపవాస ప్రార్థన? ఈ లోకానికి ఆయన వచ్చి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడం కొరకు వచ్చి కాదు, ఈ లోకానికి వచ్చిన ఆయన, రక్తమాంసాలు కలిగిన ఆయన, భూమి మీద దేవుని గురించినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఇది మొదటిది. రెండవదిగా ఆయన ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? ఈరోజు 17వ భాగంలో రెండో కోణాన్ని చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడినది ఏమిటి? ఏమని రాయబడి ఉందో? ఆయన రాయబడినది నెరవేర్చడం కొరకు ఉపవాస ప్రార్థన. ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మొదటిగా ఆయన ఆశ్చర్య కార్యం జరిగించేవాడని రాయబడుతూ వచ్చింది. ఆశ్చర్యకార్యం అంటే ఆశ్చర్యకార్యం జరిగించేవాడు. తన ఆశ్చర్య కార్యములు భూమి మీద జరిగించడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. రెండోదిగా చూసినట్టయితే రండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కాబట్టి ఆయన ఉపవాస ప్రార్థన దేని చేస్తూ వచ్చాడంటే, అనేకుల్లో ఆలోచనలు ఆలోచన పుట్టించడానికి, ఆలోచనలు కలుగజేసి ఆలోచన సమాధానం ఇవ్వటానికి. ఒక మాటలో చెప్పాలంటే అనేకుల ఆలోచన కలుగు చేయటం కొరకు ఆలోచనకర్తగా, అంటే ఎవరైనా ఒక ఆలోచన చేస్తుంటే వాళ్ళకి ఆలోచనకి సమాధానం ఇవ్వటానికి, అనాలోచితంగా ఉండేవారిని, అనాలోచితంగా జీవిస్తున్న వారిలో ఆలోచనలు కలుగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యేసు ప్రభువుని చూసిన తర్వాత చాలా మంది అడుగుతూ వస్తున్నారు, అయ్యా ఇది ఎందుకు చేస్తున్నాం, ఎట్లేంటి అట్లేంటి అంటే మనుషుల్లో ఆలోచనలు పుట్టిస్తున్నాడు. ఈ ఆలోచన మనుషుల్లోకి రావటం ద్వారా వారి జీవితాలు ఏమవుతున్నాయండి? దేవుని గురించి తెలుసుకోగలుగుతున్నారు. ఇప్పుడు యేసు ప్రభువారి శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువారి శిష్యుల్లో ఎన్నోసార్లు ఆలోచనలు కలిగిస్తూ వచ్చాడు. చూడండి, మోగదెయ్యం పట్టిన పిల్లవాడిని తండ్రి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు, అయ్యా మరి మోగదెయ్యాన్ని, నా కుమారులో ఉన్నటువంటి దెయ్యాన్ని నీ యొక్క శిష్యులు వదిలించలేకపోతున్నారు, సాధ్యమైతే నువ్వు ఈ కార్యం చేయమన్నప్పుడు, నేను చేయగలుగుతున్నాను, నమ్ముతున్నావు అన్నప్పుడు, నమ్ముతున్నాను ప్రభు అంటాడు. అప్పుడు యేసు ప్రభు ప్రార్థించగా ఆ పిల్లవాడిలో ఉన్న దెయ్యం విలవెల్లాడించి వెళ్ళిపోతూ వచ్చింది. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేమెందుకు ఎల్లగొట్టలేకపోతూ వచ్చాం, ఎందుకని మా వల్ల ఎందుకు ఆ దెయ్యం వెళ్ళలేదంటే, అప్పుడు ఆలోచన కలుగుతూ వచ్చింది వాళ్ళు. ఒక ఆలోచన కలుగుటం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఆలోచన కర్త కాబట్టి ఆలోచన సమాధానం ఇస్తున్నాడు. ఏమనండి, మీకు కలిగిన ఆలోచనకు సమాధానం ఏంటంటే, మీరు ప్రార్థన వల్లనే కానీ మరొక విధమైన చేట ఈ విధమైన వదిలిపోట అసాధ్యమన్నాడు. ఏ ప్రార్థన అంటే పుటంలో రాయబడుతూ వచ్చింది. అక్కడ ప్రార్థన అన్న దానికి ఒకటనేసి కింద రాయబడుతూ ఉండేది. ఒకటాని కానీ అట్లేసి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మార్క్స్ సువార్తను మనం చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన అండి? ఉపవాస ప్రార్థన. చూడండి, ఒకటి కాదు 2 అని రాసి ఉండేది.
మార్క్స్ వార్త 9:29 అందుకు ఆయన ప్రార్థన వలనే అని రాయబడుతూ వచ్చింది. ప్రార్థన వలనే అన్న దాంట్లో 2 అని పుటంలో రాయబడుతూ వచ్చింది. దానికి అర్థం ఏంటంటే కింద రాయబడుతూ వచ్చింది అనేక ప్రాచీన పత్రుల్లో వాళ్ళను ఉపవాసం వలననే అది రాయి కూర్చబడి ఉన్నది. అంటే అర్థం ఏంటి? ఉపవాసం ద్వారా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఆలోచనలో కలిగినప్పుడు ఆలోచనకి కర్త కాబట్టి అనేకమైన విషయాల్లో ఆలోచన కలగజేయగలిగిన వాడు, వచ్చిన ఆలోచనలకి సమాధానం తెలియజేయగలిగిన వాడు కాబట్టి ఆ యొక్క మార్గాన్ని కూడా చూపించగలిగిన వాడు కాబట్టి యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, మీకు ఆలోచన కలగాలన్నా, ఈ ఆలోచనకి సమాధానం రావాలన్నా ఉపవాస ప్రార్థన ఇంపార్టెంట్. అంటే ప్రార్థన ద్వారానే మీరు దెయ్యాలను భూతాలను వదిలించగలరని చెబుతున్నాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 2వ భాగాన్ని మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి రాయబడి ఉన్నది ఆయన నెరవేర్చడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గురించి రాయబడి ఉన్న 2వ కోణం ఏంటంటే ఆలోచనకర్త. అంటే అనేకుల ఆలోచన పుట్టించగలడు, అనేకుల ఆలోచన కలిగించగలడు, అనేకులకు ఆలోచనలు కలిగించి ఆలోచనలకి సమాధానం కూడా తెలియపరచగలిగిన వాడు. అందుకే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా 2వదిగా ఆయన ఆలోచనకర్త. అనేకులకు వచ్చిన ఆలోచనలు తీసేసేవాడు, అనేకులకు వచ్చిన ఆలోచనలకు సమాధానం ఇచ్చేవాడు, అనేకులకు వచ్చిన ఆలోచనలకి ఏం చేస్తున్నాడు? ఆ యొక్క సొల్యూషన్ చూపించగలుగుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ చూపించగలగటానికి వారి ఆలోచనలను తీర్చడం కొరకై, వారి ఆలోచనలకి కలిగినటువంటి ఉద్దేశాలు ఏవైతే ఉంటే వాటన్నిటిని నెరవేర్చుకోవడానికి మార్గాన్ని చూపించడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఇది 2వ భాగం, ఆలోచనకర్త. అనేకులకి ఆలోచనలు చెప్పడానికి, అనేకుల్లో ఉన్న ఆలోచనలు ఆ అర్థాలు చెప్పడం కొరకై ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఇది 2. 3వ భాగాన్ని చూద్దారండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, 3వ భాగం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ రాయబడిన 3వ మాట నేను చదువుతున్నా చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము ఆయన ఉపవాసం ఉండటానికి గల 17వ కోణంలో, ఆ మొదటి ఉపవాస ప్రార్థనలో 17వ కోణం చూస్తున్నాం. 17వ కోణంలో ఈరోజు 3వ భాగాన్ని చూసినట్లయితే ఆయన ఎందుకు ఉపవాసం ఉంటున్నాడు? మొదటిగా చెప్పండి, ఆయన గురించి రాయబడిన దానికోసం ఆయన ఉపవాసం ఉంటున్నాడు. 17వ కోణం చూస్తున్నాం. ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? ఆయన ఆలోచనకర్త అని ఆశ్చర్యకరుడు అని రాయబడుతూ వచ్చింది. 2, ఆయన ఆలోచనకర్త అని రాయబడుతూ వచ్చింది. అనేకులు ఆశ్చర్యకాలు చేస్తున్నాడు, అనేకులకు ఆలోచనలు లేని వారికి ఆలోచన కలుగు చేస్తున్నాడు. దేవుని రాజ్యం గురించి ఆలోచన కలిగిన వారికి వారి యొక్క ఆలోచనకు అర్థాలు కూడా తెలియపరిచి వారిని మంచి మార్గం నడిపిస్తున్నాడు. 3వదిగా చూసినట్టయితే ఆయన గురించి రాయబడినది నెరవేర్చడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఏమని రాయబడుతూ వచ్చిందంటే 3వదిగా బలవంతుడైన దేవుడు. చెప్పండి, ఏమని రాయబడుతూ వచ్చింది? బలవంతుడైన దేవుడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం గురించి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బలవంతుడైన దేవుడైన ఆయన గురించి రాయబడుతూ వచ్చింది. అంటే ఆయన ఎంత బలవంతుడు, ఆయన ఎంత బలమైన కార్యాలు చేయగలడు, ఆయనలో ఎంత బలం ఉందన్నది తెలియపరచడం కొరకైన ఉపవాస ప్రార్థన. నిజంగా యేసు ప్రభువారి గురించి అనేక మంది బైబిల్ జ్ఞానులు చెప్తూ వస్తారు. ఆయన బలహీనతతోనే బరువు సిలువను జయించాడంట. ఎలా జయించాడండి? బలహీనతతోనే బరువు సిలువను జయించాడు. అంటే ఆయన దేహం బలహీనంగా ఉన్నప్పుడే బరువు కలిగిన సిలువను జయించాడంటే ఇంకా ఆయన బలం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అందుకే ఆయన గురించి రాయబడిన మాట నెరవేర్చడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే బలవంతుడు. అంటే అనేక మంది బలహీనులుగా ఉండేవారిలో, అనేక మంది బలహీనమైన జీవితాలు కలిగి ఉండేవారిలో బలాన్ని నింపడానికి బలవంతుడిగా ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక కాదండి, క్షమించండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్టయితే ఒక మాట పౌలు అంటాడు. ఏమంటాడు తెలుసా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత ఏందో నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండే నిమిత్తం విశేషంగా నా బలహీనత బహు సంతోషంగా అతిశయపడదును. 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనో అప్పుడు బలవంతుణ్ణి, కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలో నేను సంతోషించుచున్నాను. కాబట్టి పౌలు యొక్క జీవితాన్ని
ఇక్కడ ఒక మాట చూస్తున్నాం. కాబట్టి పౌలు యొక్క జీవితం ఏంటంటే, నేను ఎప్పుడు బలహీనుడిని అప్పుడు బలవంతుడిని అంటున్నాడు. ఎలా బలవంతుడు అవుతున్నాడంటే, క్రీస్తు నిమిత్తము, క్రీస్తు యొక్క శక్తి నాలో ప్రవహించడం ద్వారా నేను బలవంతుడిని అవుతున్నా. అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బలమైన వాడు. ఆ బలాన్ని రుజువుపరచుకోవడానికి ఆయన బలవంతుడిగా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మనుషుడు ఎలాంటి వాడు అంటే, పౌలే చెబుతాడు ఇక్కడ, ఏమంటున్నాడు, నా బలహీనతల యందు పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడని పౌలు అన్నాడు. అంటే మనుషుడి యొక్క గుణలక్షణం ఏంటి, మనుషుడి యొక్క దేహం ఎలాంటిది, మనుషుడి దేహం ఎలాంటిదంటే ఎప్పుడు బలహీనమైంది. పొద్దున్నే లెగుద్దామంటే లెగవనివ్వదు, ప్రార్థన చేసుకుందామంటే మోకాళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అని చెప్పిద్ది. అవునా? దేహం ఎలాంటిది, బాగా బలహీనమైనది. ఏదన్నా దేవుని స్తుతిస్తాము, దేవుని మందిరానికి వెళ్దామంటే ఈ రోజు ఏం వెళ్తావాలి, ఈ పూట ఏం వెళ్తావాలి అని ఆపేసింది. అంటే మానవుడి దేహం చాలా బలహీనమైంది, ప్రతి విషయాల్లో బలహీనమైంది. కాబట్టి బలహీనమైనటువంటి దేహం కలిగిన అనుభవంలో యేసు ప్రభువు వచ్చినప్పటికీ ఆయన బలవంతుడిగా ఉంటున్నాడు. ఆయన బలవంతుడిగా ఉండడం కొరకే ఉపవాస ప్రార్థన. ఈరోజు మనం గమనించాల్సిన 17వ కోణంలో 17వ భాగంలో ఇప్పుడు చూస్తున్న 3వ మాట ఏంటంటే, ప్రియులారా, ఆయన బలవంతుడైన దేవుడుగా ఉండటానికి. ఎలా ఉండటానికండి? బలవంతుడైన దేవుడు, ఆయన బలం కలిగిన వాడికి ఉండటానికి ఆయన ఈ లోకంలో ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ప్రియుడా, సహోదరుడు, సహోదరి, ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా బలహీనతతోనే బరువైన సిలువను జయించగలుగుతూ వచ్చాడు. ఈ దేహం బలహీనమైనది, కానీ ఆయన యొక్క జీవితం ఆయన చూడగా బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు. బలవంతుడైన దేవుడుగా ఆయన ఎలా చేయబడుతూ వచ్చాడంటే, ప్రభువైన యేసు ప్రభువారు అంటాడు, ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము అంటే యేసు ప్రభువారు ఏ విషయంలో బలవంతుడైన దేవుడుగా ఉన్నాడంటే, ఆత్మీయ విషయంలో బలవంతుడు. ఎలాంటి విషయాలు? ఆత్మీయ విషయాల్లో. శరీరానుసారమైన క్రియల విషయాల్లో కాదండి. శరీరానుసారమైన క్రియలు అంటే ఇంకో కోణం అపార్థం చేసుకోవద్దు, పాపము, వ్యభిచారం ఇవి ఉంటాయి చూసారా, ఆ విషయాల్లో కాదు. ఆయన శరీరం విషయం అంటే ఆయన ధరించుకున్న శరీరం విషయంలో బలవంతుడే, కానీ ఆత్మ విషయంలో ఇంకా బలవంతుడు. అందుకే రాయబడుతూ వచ్చింది, బలవంతుడగు దేవుడు. ఆయన ఎలాంటి వాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడు. ఆయన ఎంత బలవంతుడో తన బలమైన కార్యాలు భూమి మీద జరిగించడం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బలమైన కార్యాలు, ఆయన బలమైనటువంటి క్రియలు, ఆయన బలమైనటువంటి కార్యములు భూమి మీద జరిగించడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం దేవుని దగ్గరకు వస్తున్న మనం, ఉపవాస ప్రార్థనలోకి వస్తున్న మనం ఎంతగానో ప్రార్థన చేసేవారు ఉండాలి. మన జీవితంలో ప్రార్థన అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ప్రార్థన అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. ఎంతైతే ఉపవాస ప్రార్థన మనం చేస్తామో అంతగా దేవుడు మన ప్రార్థన వింటాడు. ప్రియులారా, ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి రాయబడి ఉన్న దాన్ని నెరవేర్చడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? ఆయన ఆలోచనకర్త, క్షమించండి, ఆశ్చర్యకరుడు. ఆయన భూమి మీద ఆశ్చర్యకార్యం జరిగించడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. రెండోదిగా ఆలోచనకర్త, అనాలోచనకు ఉన్న వారిలో ఆలోచన పుట్టించి దేవుని రాజ్యం గురించి తెలియపరిచి వారిని దేవుని రాజ్యం గురించినటువంటి ఆలోచన ఉన్న వారికి ఆ దేవుని రాజ్యం ఏంటో తెలియపరిచి వారిని దేవుని మార్గంలో నడిపిస్తున్నాడు. మూడోదిగా బలవంతుడగు దేవుడు, అంటే ఈ లోకంలో బలహీనమైన వారిని బలవంతులుగా చేయడం కొరకై బలవంతుడైన దేవుడుగా ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన తన బలాన్ని కలిగి ఉండటం కొరకైనా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం ఏ విషయంలో బలవంతులుగా ఉండాలంటే, ఆత్మీయ జీవితంలో ఆత్మానుసారంగా బలవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఆత్మానుసారంగా. మనం ఎప్పుడైతే ప్రియ సహోదరుడా, సహోదరి, ఆత్మానుసారంగా మనం బలహీనంగా ఉంటామో, ఆత్మీయ విషయాలు ఎప్పుడైతే బలవంతులుగా ఉంటామో, అప్పుడు మన జీవితం ఎలా ఉండిద్ది? బలమైన జీవితాలు మన జీవితంలో ఉంటుంది. బలమైన కార్యాలు మనం చేయగలుగుతూ వచ్చాం. యేసు ప్రభువారు దేహం బలహీనంగా ఉన్నప్పటికీ ఆయన ఆత్మానుసారంగా బలమైన వాడు, ఆయన దైవికమైన క్రమంలో బలమైన వాడు. కాబట్టి ఆయన బలం కింద బరువు సిలువ కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. ఆయన బలం కింద, ఆయన ఆత్మీయ బలము కింద సాతానుడే ఓడిపోతూ వచ్చాడు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా బలవంతుడుగా ఉంటే సాతాన్ని జయించగలుగుతాడు. ఆ బలం మనకి ఇవ్వడం కొరకై ఆయన మొదటి ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన బలాన్ని మనకేం చేస్తున్నాడు? అనుగ్రహిస్తున్నాడు. ఆయన బలాన్ని మనకి అట్టిస్తాడంటే ఒక మాటలో చెప్పమంటారా? మనము బహుశా మన దేహంలో బ్లడ్ తక్కువగా ఉందనుకోండి, ఏం చేస్తారు? రక్తం తక్కువగా ఉంది మన దేహంలో, మరి ఏం చేస్తారు చెప్పండి?
ఉం? రక్తం తక్కువ ఉంటే ఏం చేయాలా చెప్పాలి, మీకు తెలుసా లేదా? బ్లడ్ ఎక్కించమంటారు. అంటే బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ ఎక్కించాలా? ఎందుకు? రక్తం దేనికి సాదృశ్యమైంది? అసలు రక్తం అంటే ఏంటి? ఆత్మకు కాదక్క, ఆత్మకు రక్తం మన ప్రాణం. రక్తం అంటే క్షమించండి, దేనికి అవసరం అని కాదు, కానీ రక్తం అంటే మన ప్రాణం. బైబిల్లోనే ఉంది. రక్తము తినకూడదని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే అది ప్రాణం అంట. రక్తం లేనివాడు బతుకుంటాడా? చచ్చిపోతాడు. అంటే ప్రాణం అన్నది ఎక్కడుంది? మనకి రక్తంలోనే దేవుడు ఉంచుతూ వచ్చాడు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది దాని రక్తమే దాని ప్రాణము తినకూడదని. అయితే అది మనం చూసినట్టయితే ప్రియులారా, లేవికాండంలో అక్కడక్కడ రాయబడుతూ వచ్చింది చివరి అధ్యాయాలు. సో మన జీవితాలు మనం గమనించాల్సింది ఏంటంటే, బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు రక్తం ఎక్కించుకోవడం ద్వారా మనం ఎలా ఉంటాం? బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు బలహీనంగా ఉంటాం. బ్లడ్ ఎక్కించుకున్న తర్వాత కొన్ని రోజులు బలవంతులుగా అవుతాం. యేసు ప్రభువారు మనం బలహీనులుగా ఆత్మానుసారంగా ఉన్నప్పుడు ఆయన యొక్క రక్తంలో మనం పాలు పొచ్చుకోవటం ద్వారా, ఆయన దేహంలో ఆయన రక్తంలో పాలు పొచ్చుకోవటం ద్వారా ఆయనలో ఉన్న బలాన్ని మనకిస్తున్నాడు. ఎందుకొరకు? బలమైన విధానాల్లో ఆత్మానుసారంగా ఆయన ఎలాగైతే సాతాను జయించాడో, ఆత్మ సిద్ధం అంటే బలమైన ఆత్మ ద్వారా ఎలాంటి శత్రు కార్యాన్ని అయితే, ఎలాంటి సాతాన్ని అయితే సిలువలో జయించాడో, అలా మన ప్రతిరోజు మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రతిరోజు మనం సాతాన్ని జయించడం కొరకు, బలమైన విధానంలో సాతాన్ని జయించడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? మన కొరకై ఆయన ఉపవాస ప్రార్థన చేసి బలవంతుడుగా ఉంటూ వచ్చాడు. తన బలమైన ఆత్మ ద్వారా ఆ బలమైన ఆత్మని మనలోకి ప్రవేశింపజేసి సాతాన్ని దినదినము మనం జయించే బలాన్ని మనకిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని యందు మనం ఎంతో గొప్పవారిగా ఉండాలి. కాబట్టి ఎన్నో మాట ఇది. మూడవదిగా ఆయన ఎలాంటి వాడంటే బలవంతుడైన దేవుడు. ఆత్మీయంగా మనం బలహీనతలో ఉంటే, విశ్వాస జీవితంలో మనం బలహీనలుగా ఉంటే, దైవికమైన క్రమంలో మనం బలహీనలుగా ఉంటే, ప్రభువుని అడిగితే ఆయన ఏం చేయగలడు? మనకు బలాన్ని ఇవ్వగలడు. మనల్ని బలపరిచే దేవుడు. కాబట్టి అట్టి ఆత్మానుసారంగా భౌతికమైన విధానంలో ఎక్కడ మనం బలహీనంగా ఉన్నామో ప్రభు దగ్గరికి వచ్చి బలవంతులుగా ఉన్నట్టు ప్రభు మనకి సహాయం చేయాలి. ఇది మూడో మాట. నాలుగో కోణం, ఆయన గురించి రాయబడి ఉన్నది నెరవేర్చడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. కాబట్టి నాలుగో మాట, ఆయన ఎలాంటి వాడు? ఆయన గురించి రాయబడి ఉంది ఏంటంటే, మొదటిగా ఆయన ఆశ్చర్యకార్యం జరిగించేవాడు. ఆశ్చర్యకార్యం జరిగించడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. 2, ఆయన ఆలోచనకర్త. అనేకుల ఆలోచనలు కలిగజేసి దేవుని రాజ్యం గురించిన ఆలోచన కలిగిన వారికి అర్థాలు చెప్పడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మర్మాలు బయలుపరచడానికి ఒక రకంగా చెప్పాలంటే. 3, ఆయన యొక్క ఉపవాస ప్రార్థన దేనికంటే 17వ కోణాన్ని చూస్తున్నాం మొదటి ఉపవాస ప్రార్థనలో. ఎందుకోసం? మూడవదిగా బలవంతుడైన తండ్రిగా దేవుడిగా ఉండటానికి. బలవంతుడైన దేవుడు అంటే ఆత్మ బలమైనదిగా, శరీరం కూడా బలమైనదిగా, భౌతికంగా ఆత్మానుసారంగా బలహీనమైన వారిని బలపరచడానికి ఆయన బలవంతుడైన దేవుడిగా ఉండటం కొరకై ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. ఇది మూడో మాట. నాలుగో కోణం ఏంటంటే, రండి ఇక్కడ రాయబడుతున్న మాట ఇప్పుడు చదివాం. ఏమని రాయబడుతూ వచ్చిందని నాలుగో మాట ఏంటంటే యెషయా గ్రంథం 9వ వచనం చివరిలో సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ ఆయన గురించి రాయబడిన మాట ఏంటండి? సమాధానకర్త. ఆయన ఉపవాస ప్రార్థన చేయడానికి గల ఎన్నో కోణం అండి ఇది. నాలుగో భాగం ఏంటంటే, మొదటిగా ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి ఉపవాస ప్రార్థన, అనేకుల్లో దేవుని రాజ్యం గురించిన ఆలోచన పుట్టించడానికి ఉపవాస ప్రార్థన, ఆలోచనకర్తగా. 3, బలవంతుడైన దేవుడు. భౌతికంగా ఆత్మానుసారంగా దైవికమైన క్రమంలో కానీ భౌతికంగా కానీ బలహీనంగా ఉండే వారిని బలపరచడానికి ఆయన వారి ఎడల, బలహీనుల ఎడల బలవంతుడైన దేవుడు ఉండడం కొరకై ఉపవాస ప్రార్థన. నాలుగోదిగా చూస్తున్నట్టు ఈరోజు 17వ కోణంలో 17వ భాగం నాలుగో మాటను చూస్తున్నాం. ఏమన్నా పడితే వచ్చిందంటే సమాధానమునకు అధిపతిగా ఉండటానికి. అంటే ఆయన సమాధానానికి కర్తగా ఉండటానికి. అధిపతి అంటే ఓ రకంగా చెప్పాలంటే రాజు లాంటి వాడు. రాజు లాంటి వాడు కాదు, రాజే అని చెప్పచ్చు. సమాధానానికి అధికారి ఓ రకంగా చెప్పాలంటే ఏమైనా ఉంటాడండి? సమాధానానికి అధికారిగా ఉంటున్నాడు. అంటే యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన దేనికంటే ఆయన గురించి రాయబడి ఉన్న వాటిని నెరవేర్చడానికి. ఏమని రాయబడి ఉందండి? సమాధానకర్త. అంటే
ఆయన యొక్క జీవితము అనేకుల్లో సమాధానం నింపడానికి, అసమాధానంగా ఉండేవారికి కానీ, కుటుంబ సమస్యల్లో, కుటుంబాల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో, కుటుంబీకుల్లో, సంఘంలో కానీ, మందిరాల్లో కానీ అసమాధానంగా ఉండేవారిలో సమాధానము నింపడం కొరకై ఆయన ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈరోజు మనకు అర్థం కావాలి, చాలామంది సంఘంలో, మందిరములు ఉంటూ కూడా గొడవల్లో ఉంటారు, కొట్లాట్లో ఉంటారు, అన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. సమాధానం అంటే సమాధానానికి మనం ఇష్టపడం, కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? ఆయన గురించి రాయబడింది ఏంటంటే ఆయన సమాధాన పరచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, దేవుడు అల్లరికి మరి ఎవరికి కర్త? దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఈరోజు మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అల్లరికి కర్త కాడు. ఆయన అల్లరి చేయడానికి ఇష్టపడేవాడు కాదు. అందుకే అన్నాడు, దేవుని ఆలయంను పాడు చేసిన వారిని కూడా, అల్లర్లు చేసేవాడిని కూడా ఆయన బయటికి నెట్టేసిన అనుభవాలు ఉంటాయి. కొంతమంది దేవాలయంలో అల్లర్లు చేయడానికి, సృష్టించడానికి ముందరే సిద్ధంగా ఉంటారు. యేసు ప్రభువారు వస్తాడేమో, ఇక్కడ అల్లర్లు చేద్దాం, ఇక్కడ గొడవలు చేద్దాం అని చెప్పి కొంతమంది దేవాలయంలో కూడుకొని ఉంటారు. ఎందుకోసం కూడుకున్నారు తెలుసా? కొంతమంది దేవుని మందిరంలో గొడవలు చేయడానికి, కొట్లాట్లు చేయడానికి కూడుకుని ఉంటారు కొంతమంది దేవాలయంలో. ఎందుకు కూడుకున్నారండి? కొట్లాట్లు, గొడవలు చేయడానికి. ఎంత విషాదం! యేసు ప్రభువారు వస్తాడు, యేసు ప్రభువారు దేవాలయంలోకి వచ్చినప్పుడు ఆయన మీద మనం కొట్లాడవచ్చు, గొడవలాడవచ్చు, అల్లర్లు చేయొచ్చు ఆయన మీద అని చెప్పని కొంతమంది దేవాలయంలో కూడుకుని ఉంటారు దేవుని మందిరంలో. ఈయన దుర్బుద్ధిని ఎరిగిన వాడైనా ఏమెరిగాడు? ఈయన దుర్బుద్ధిని ఎరిగాడు, వీరు దురాలోచనలు ఎరిగాడు. నతానియేలు చెట్టు కింద ఉన్నప్పుడే నతానియేలు ఎరగలా? నతానియేలు నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నేను ఎరుగుతును కదా అన్నాడు కదా, నేను నీ గురించి ఆలోచించుతాను అన్నాడు విధానం. కానీ ఏదో ఒకటి మాట్లాడుతూ వచ్చాడు కదా నతానియేలు గురించి. అంటే దేవుడు భవిష్యత్తుని ఎరిగినవాడు కదా. కానీ భవిష్యత్తుని ఎరిగినవాడు కాబట్టి యేసు ప్రభు దేవాలయంలోకి వెళ్తే అల్లర్లు సృష్టించడానికి ఉండారు కాబట్టి, అసలు చూడండి ఎంత బాధాకరమైన విషయం. దేవుని మందిరంలో వాళ్ళు ఎందుకు కూడుకుంటున్నారో తెలుసా? ఆ రోజు పర్టికులర్గా ఎందుకు కూడుకున్నారంటే అల్లర్లు చేయటానికి. బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చింది? ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేసిన దేవుడు వానిని. ఇప్పుడు ఎందుకు కూడుకున్నారు దేవాలయంలో? అల్లర్లు చేయడానికి. ఎవరైతే అల్లర్లు చేయడానికి కూడుకున్నారో వాళ్ళు పాడైపోతారు, కానీ దేవుడు అల్లరైపోతాడా? బైబిల్ రాయబడుతూ వచ్చింది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డు. దేవుడు తప్పు చేస్తే మనం వెక్కిరించబడతాం, కానీ దేవుడు ఎందుకు ఎక్కిరించబడతాడు? దేవుడు ఎప్పుడు ఎక్కిరించబడ్డు, ఎందుకంటే ఆయన తప్పు చేయడు కాబట్టి. కానీ మనుషుల ఆలోచనలు అనాలోచనగా ఉంటాయి, అజ్ఞానముగా ప్రవర్తిస్తూ వస్తారు. చూడండి, యేసు ప్రభువారు దేవాలయంలోకి వస్తే ఈరోజు ఖచ్చితంగా గొడవ చేయాలని చెప్పి వచ్చి కూర్చున్నారు. ఆయన ఇలా ఆలోచనలు ఎరిగి ఏం చేశాడు? ఆ దేవాలయంలోకి వెళ్ళకోకుండా పక్కకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. పోయింది. ఎట్లా ఉందో తెలుసా అండి? ఒక బెలూన్ తీసుకుని బాగా గాలి ఊది, దాంట్లో కొద్దిగా కారం పెట్టి బాగా గాలి ఊదామనుకో, ఎవరో ఒకరు ముఖం మీద పిన్నిసి పెట్టి ఆ బెలూన్ పగలగొట్టాలని చెప్పి బాగా దాంట్లో కారం పెట్టి బాగా ఊది రెడీగా పెట్టాం. పెట్టిన తర్వాత ఏమైంది? ఆ వ్యక్తి వస్తాడేమో, ఆ వ్యక్తి ముఖం మీద బెలూన్ పెట్టి టక్కనెట్ట పిన్నిసి పెట్టి కొట్టంగానే ఆ కారం అంతా అతని ముఖం మీద పడిద్దిలే అని చెప్పి అనుకున్నాం. ఆ కారం వచ్చి ఏమైందండి? ఎవడో ఒకడు వచ్చాడు, ఆ బెలూన్కి చక్కగా హోల్ వేసాడు, ఆ కారం మన ఎత్తి మీద పడింది. అదే అక్కడ జరిగింది. ఆయన దేవాలయంలోకి వస్తే ఏదో గొడవ చేయాలి, ఏదో కొట్లాట చేయాలనుకున్నారు, ఏదో పెద్ద ప్లాన్తో వచ్చారు. ఇలా ఆలోచనలు ఎరిగి ఆయన మందిరం పక్కకుండా వెళ్ళిపోయారు. ఇక కూడుకున్న వాళ్ళందరూ ఏం చేయాలి? చక్కగా ప్రేమ చేసి వెళ్ళాలి. దొరకపోతే ఏ బావుర్చికో ఏ బిర్యానీకి వెళ్ళి చక్కగా తిని వెళ్ళాలి. అంత మించి ఏం చేస్తారు? అట్ట అయిపోయింది వాళ్ళ పరిస్థితులు. దేవాలయంలో కూడుకోవాల్సిన దేని కొరకు? ప్రార్థన చేయటానికి. అన్న దేని కొరకు కూర్చుందండి? దేవాలయంలో ప్రార్థన చేయడానికి. కన్నీరు ప్రార్థన చేస్తున్నాం కదా. దేవాలయంలోకి ఎందుకు రావాలి? ప్రార్థన చేయడానికి రావాలి. మరి వీళ్ళు ఎందుకు కూడారు? వీళ్ళు ఎందుకు కూడారంటే యేసు ప్రభు వారి మీద నిందలు వేయటానికి, యేసు ప్రభు మీద అల్లర్లు చేయటానికి. అయితే ప్రభు వారు అనంత జ్ఞాని కాబట్టి అల్లర్లను త్రోసివేసి ఆయన పక్కకుండా వెళ్ళిపోతూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన ఎప్పటికీ సమాధానానికి కర్తే, అసమాధానానికైనా కర్త కాడు. కాబట్టి ఆయన ఎక్కడ కర్త? సమాధానానికి కర్తే. ముంగట జరగండి. కాబట్టి ఆయన సమాధానానికి కర్తే కానీ అల్లరికి కర్త కాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన కోణం, ఆయన సాతానుడు అంటున్నాడు, నిన్ను గురించి రాయబడిన ప్రకారం అంటున్నాడు, ఆయన గురించి రాయబడినది ఆయన నెరవేర్చడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఒకటి, ఆయన ఆశ్చర్య కార్యములు చేస్తాడని రాయబడుతూ వచ్చింది. అవి చేయడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన. రెండు, అనేకుల్లో దేవుని రాజ్యం గురించిన ఆలోచనలు కలిగి ఉన్న వారికి అర్థం చెప్పి, అనాలోచనగా ఉన్న వారిని దేవుని రాజ్యం గురించి ఆలోచనలు కలిగించి వాళ్ళకి అర్థాలు చెప్పడానికి ఉపవాస ప్రార్థన. మూడు, బలవంతుడైన దేవుడిగా, అనేకుల్లో బలమైన వాడిగా,
భౌతికంగా ఆత్మానుసారంగా ఎందరూ బలహీనంగా ఉండారు, ఎందరైతే బలహీనంగా ఉండారో అందరినీ బలవంతులుగా చేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన. 4 ఆయన ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడంటే ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందో అది నెరవేర్చడానికి. ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? 4వదిగా సమాధానకర్త. ఆయన దేనికి సమాధానం ఇవ్వాలో, ఏ విషయాల్లో సమాధానం ఇవ్వాలో, ఎవరెవరికి సమాధానం ఇవ్వాలో, ఏ సందర్భాల్లో సమాధానం ఇవ్వాలో ఆ సమాధానం ఇవ్వటం కొరకు ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన కలిగి ఉండ మనం ఎన్నటెన్నట కూడా సమాధానం కలిగి ఉండాలి. ఆ సమాధానం మనం కలిగి ఉండటానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. తన ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితాల్లో, మన అందరి జీవితాల్లో, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉంటున్న మన జీవితాల్లో, విశ్వాసమైన మన జీవితాల్లో, దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో, దేవుని బిడ్డలుగా దేవుని సేవకులు కూడా మన జీవితాల్లో సమాధానం ఇవ్వటం కొరకైన ఉపవాస ప్రార్థన. ఎక్కడ అసమాధానం ఉందో అక్కడ ఆయన వచ్చి ఉంటున్నాడు. ఎవరు ఉంటున్నారు? యేసు ప్రభువు. ఎక్కడ అసమాధానం ఉందో అక్కడ ఆయన వచ్చి ఉంటున్నాడు. కారణం ఏంటి? సమాధానం ఇవ్వటానికి. అందుకే రాయబడుతూ వచ్చింది, దేవుని వెతుకుడి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఏం చేయాలా? ఆయన వేడుకోవాలంటే. ఆయన ఎక్కడైతే అసమాధానం ఉంటుందో, భార్యాభర్తల మధ్యలో, కుటుంబం మధ్యలో, పిల్లల మధ్యలో, తర్వాత అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో కానీ, తర్వాత కొడుకు కానీ, కోడలు కానీ, కూతురు కానీ, అల్లుళ్ళు కానీ, మనవడు కానీ, మనవరాలు కానీ, ఎక్కడ ఎవరి మధ్యలో అసమాధానం ఉందో వారి మధ్యలో వచ్చి ఉంటున్నాడు. కానీ ఈ రోజుల్లో మనం సమాధానం ఎందుకు పొందలేకపోతున్నామంటే మన మధ్యలో ఉన్న సమాధానకర్తను మనం గుర్తిస్తలా. ఏం గుర్తిస్తలేదండి? మన మధ్యలో ఉన్న సమాధానకర్తను. ఇప్పుడు ఒక భార్యకి భర్తకి మధ్యలో గొడవ జరిగింది, వారి మధ్యలో యేసుప్రభు వచ్చి ఉంటున్నాడు. ఎందుకు వచ్చి ఉంటున్నాడు? మనం ఎలాంటి వారిని బైబిల్ అంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారమని రాయబడుతుంది. మనమైతే చచ్చిపోయిన స్థితిలో ఉండవారమే, మనమైతే పాపంలో ఉండవారమే. మరి పాపంలో మనం ఉన్నప్పుడు కూడా భార్యాభర్తలుగా మనం కొట్లాడుకున్నప్పుడు మన మధ్యలోకి ఆయన ఎందుకు వచ్చి ఉంటున్నాడు? మనం అసలు పాపం చేసేవాడి దగ్గర మనం ఉంటామా? ఒక వ్యభిచారి దగ్గర మనం ఉంటామా? ఒక పాపం చేసేవాడి దగ్గర మనం ఉన్నాం. కానీ ఆయన భార్యాభర్తలు అంటే వారు అంటే ఎందుకు చెబుతున్నారంటే పాపం, ఒక వ్యభిచారం అని ఎందుకనంటే పాపం చేసేవాడి దగ్గర మనం ఉన్నాం. మరి మనం ఏ విధంగా పాపం చేసినప్పుడు కూడా మనం భార్యాభర్తలుగా ఉండాం. మనము కొట్లాడుకుంటున్నప్పుడు మన దగ్గరికి ప్రభు వస్తున్నాడు. ఒక భార్యాభర్త కొట్లాడుకున్నప్పుడు వారి మధ్యలో ప్రభు వచ్చి ఉంటున్నాడు. కానీ మనం అది గ్రహించలేకపోతున్నాం ప్రభుని. ఎందుకైనా సమాధానం ఇవ్వడానికి భార్యాభర్తలుగా కాదు, కుటుంబంలో ఎవరి మధ్యలో ఎవరు గొడవలు ఉన్నప్పుడు కూడా ప్రభు వచ్చి అక్కడ ఉంటున్నాడు ఆ కుటుంబంలో. అందుకే అనేకులు రాసుకుంటూ వస్తారు, క్రీస్తే ఈ ఇంటికి కాదక్క అధిపతి అని రాసుకుంటారు. ఏమని రాస్తారు? క్రీస్తే ఇంటికి అధిపతి. అంటే ఏ ప్రభు అయితే అధిపతి అని మనం అనుకుంటామో, భార్యాభర్తల మధ్యలో గొడవ ఉంటే ఆ మధ్యలోకి వచ్చి ఉంటున్నాడు ప్రభు. ఎందుకు ఉంటున్నాడని? వాళ్ళ మధ్యలో ఇంకొద్దిగా మంట పెట్టడానికి, కొద్దిగా గడ్డి వేసి మంట పెట్టడానికి కాదు. ఎందుకు? వాళ్ళకి సమాధానం ఇవ్వటానికి. భార్యాభర్తల మధ్యలో అసమాధానం ఉంది, వారిని సమాధానపరచడానికి. లేదా తల్లి బిడ్డల మధ్యలో, తండ్రి కొడుకుల మధ్యలో అసమాధానం ఉంది, కూతుర్లు తల్లికి మధ్యలో కానీ, తల్లి బిడ్డలకు మధ్యలో కానీ అసమాధానం ఉంది, వారి మధ్యలోకి వచ్చి ఉంటున్నాడు. ఎందుకని? వాళ్ళకి సమాధానం ఇవ్వటానికి. వాళ్లే కాదు, నా జీవితాల్లో మన మధ్యలో కూడా ప్రభు వచ్చి ఉంటున్నాడు. ఎందుకంటే మనకు సమాధానం ఇవ్వటానికి. కానీ మనం ఆ సమాధానం ఇచ్చే ప్రభుని గుర్తెరగని స్థితిలో మనం ఉండం. ఎలా ఉండం? ఏ ప్రభు అయితే మనకు సమాధానం ఇవ్వటానికి మన మధ్యలోకి వస్తున్నాడో ఆయన మనం గుర్తెరగలేకపోతున్నాం. అది మన బలహీనత. కానీ యేసు ప్రభు వారు ఆయన ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడంటే అనేకులకి సమాధానం ఇవ్వటం. ఎందుకు చేశాడండి? చెప్పండి, ఎందుకు చేశాడు ఆయన ఉపవాస ప్రార్థన? లేదా సమాధానం చెప్పడానికి రావట్లేదు నోళ్ళు. అనేకుల్లో సమాధానం ఇవ్వటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, ఈరోజు నీ భర్తకి నీకు, నీ భార్యకి నీకు గొడవ అయిందంటే, నీ పిల్లలకి నీకు గొడవ అవుతుందంటే ఆ గొడవలో మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. ఎందుకుంటున్నాడు తెలుసా? మనం విడిపోవాలని, మనం దూరంగా వెళ్ళిపోవాలని ప్రభు ప్రణాళిక కాదు. ఎప్పటికీ ఆయన శరీరం ఒకటే అవయవంగా ఎట్లా ఉంటున్నాము, క్షమించండి, ఒకే దేహంలో ఆ అవయవాలన్నీ కూడా ఒకే దేహంగా ఎలాగైతే ఉంటున్నాయో అలాగే మనం అందరం కూడా ఒకటేలాగా ఉండాలని మన కుటుంబంలో ఆయన వచ్చి ఉంటున్నాడు. ఆ సమాధానం ఇవ్వడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. కానీ మనమైతే మన కుటుంబాల్లో, మన బంధువులు, మన స్నేహితులు, మన ఇంట్లో ఆ సమాధానాన్ని మనం కోల్పోతాం. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకపోయినా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తాం. మనం ఎన్ని కొట్టుకున్నా, ఎన్ని తిట్టుకున్నా మళ్ళీ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తాం. సమాధానం లేనప్పుడు మనం ప్రార్థన చేసిన ప్రభు వినడు.
ఆ సమాధానం కలిగిన ప్రభువుని మనం గుర్తెరగాలి. ఆయన ఎందుకు వస్తున్నాడు అసలు మన దగ్గరికి? సమాధానం ఇవ్వటానికే కదా. ఆ సమాధానం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీవైనా నేనైనా భర్తతో గొడవ పడినా, భార్యతో గొడవ పడినా, పిల్లలతో గొడవ పడినా అక్కడే సమాధాన పడటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన మధ్యలో వస్తున్నాడంటే సమాధాన పడ్డాను. ఎప్పుడైతే అక్కడ సమాధాన పడతామో అప్పుడు మనం చేసే ప్రార్థన ప్రభు ఆలకించి సమాధానం ఇస్తాడు. మనం చేసే ప్రార్థన ఆలకించి సమాధానం అంటే జవాబు ఇవ్వాలంటే మనకి ఎక్కడైతే మన గొడవ జరుగుతుందో అక్కడే ప్రభు ఉండాడని మనం గుర్తెరగాలి. అక్కడే మనం సమాధాన పడటానికి ఇష్టపడాలి. అప్పుడు ఆ సమాధానకర్త ఏం చేస్తున్నాడు? మన జీవితాల్లో సమాధానం నింపడానికి వచ్చాడు. చెప్పండి. ఆయన గురించి రాయబడిన 4వ మాట ఏంటంటే సమాధానానికి అధిపతి అంట. ఒక అధికారి, సమాధానానికి అధికారి ఆయన చెప్తేనే మనం సమాధాన పడగలుగుతాం. ఆయన మాట్లాడితేనే మనలో సమాధానం ఉంటుంది. ఇక్కడ రాయబడిన మాట, సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు కిందకు దూకు, నిన్ను గురించి దూతలకు రాయబడిన ప్రకారము రాయబడిన ప్రకారము వారు నేను చేతులు ఎత్తుపట్టుకుంటారంటే యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన దేనికంటే మొదటి ఉపవాస ప్రార్థనలు ఈరోజు 17వ కోణాన్ని చూస్తున్నాం. ఎందుకు? ఆయన ఉపవాస ప్రార్థన ఆయన గురించి రాయబడినది నెరవేర్చడానికి. ఇది ఒక కోణం, ఇంకో కోణం ఉంది. ఆయన గురించి రాయబడిన నెరవేర్చడానికి. ఆయన గురించి ఏమని రాయబడి ఉంది? ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకార్యాలను జరిగించడానికి ఉపవాస ప్రార్థన. ఆలోచనకర్త, దేవుని రాజ్యం గురించిన ఆలోచనకి అర్థాన్ని తెలియపరచడానికి ఇక్కడికి వచ్చాడు. అది తెలియపరుస్తున్నాడు. అది తెలియపరచడానికి ఉపవాస ప్రార్థన. 3, బలవంతుడిగా అంటే బలహీనమైన మనం, భౌతికంగా ఆత్మచార బలహీనమైన మనల్ని బలవంతులుగా చేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన. 4, ఆయన ఉపవాస ప్రార్థన దేనికి చేసాడండి? 17వ భాగంలో ఈరోజు 4వ కోణం చూస్తున్నాం. ఎందుకు? సమాధానానికి అధిపతిగా. కుటుంబాల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో, మందిరంలో, సంఘంలో ఎక్కడ అసమాధానం ఉంది అక్కడ సమాధానాన్ని ఇవ్వటానికి అధిపతిగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? అధిపతిగా అంటే అధికారిగా ఉన్నాడు. ఆయన సమాధానం ఇవ్వడానికి ఆయనకు అధికారం ఉందంట. తన అధికారం కలిగిన సమాధానాన్ని మన మధ్య ఇవ్వడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభా, నీ అధికారం కలిగిన సమాధానం నాకు, నా కుటుంబంలో అనుగ్రహించు ప్రభా, మందిరంలో కూడా అనుగ్రహించు ప్రభా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది ఎన్నో మాట? 4. 5వ కోణం చూద్దానండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. 5వ కోణాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. కాబట్టి 5వదిగా ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక 5 చూస్తున్నాం ఈరోజు ఉపవాస ప్రార్థన. 5వ మాట ఏంటంటే ప్రియులారా, ఆయన గురించి రాయబడినది రాజ్యభారము కలిగిన వాడని అర్థం కాదు. ఏమని రాయబడుతూ వచ్చింది? రాజ్యభారం. ఆయన భుజముల మీద ఏముందండి? రాజ్యభారం. అంటే దేవుని యొక్క రాజ్యభారం కలిగిన వాడు కాబట్టి తండ్రికి ఒక రాజ్యముగాను, యాజకులుగాను, రాజ్యముగాను మనం చేయడం కొరకై యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో కూడా ఆయా కోణాల్లో రాయబడుతూ వచ్చింది. తండ్రికి ఒక రాజ్యముగాను ఆయన చేయటానికి. దేనికరకండి? తండ్రికి ఒక రాజ్యాన్ని సిద్ధపరచడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాజ్యం సిద్ధపరచాలని ఆయన గురించి రాయబడింది. యేసు ప్రభు వారి మీద రాజ్యభారం ఉంది. ఆయన ఏం చేయాలి? ఈ లోకానికి వచ్చి తండ్రి కొరకు ఒక రాజ్యాన్ని భూమి మీద సిద్ధపరచాలి. తండ్రి కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరచాలి. దానికి మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని? పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. అంటే దేవుని యొక్క రాజ్యము భూమి మీద స్థాపించాలన్నది భారము యేసు ప్రభు వారి మీద. ఆ దేవుని రాజ్యము స్థాపించాలి భూమి మీద. ఆ దేవుని రాజ్యాన్ని స్థాపించడం కొరకై ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారానే ఈరోజు దేవుని రాజ్యంగా మనం చేయబడ్డాం. రక్షణ, మారుమూసు, బాప్తిసం పొందిన మనం, జీవితాలు మార్చబడ్డ మన జీవితాలు మార్చబడిన అనుభవంలోకి వచ్చిన మనం ఈరోజు ఎలా ఉన్నాం చెప్పండి? ఎలా ఉన్నాం? దేవుని రాజ్యంగా. ఎలా ఉన్నామండి? దేవుని రాజ్యంగా. ఇప్పుడు మనం అందరం దేవుని రాజ్యమై ఉంటాం. ఈరోజు మనం ఎవరని చెప్పండి? ఆనాడు యేసు ప్రభువు మత్తయి సువార్తలో ఏ ప్రార్థన అయితే చేశాడో, నీ రాజ్యం వచ్చును గాక అని ఏ ప్రార్థన అయితే చేశాడో ఆ రాజ్యం మనమే. ఈరోజు మనం ఎవరు అండి? దేవుని రాజ్యం. ఇట్లా మనల్ని దేవుని రాజ్యంగా చేయటం కొరకు ఆయన భుజాల మీద భారం మోసుకుంటూ ఈ లోకానికి వచ్చాడు. ఆయన భుజముల మీద వేయబడిన భారం ప్రకారం ఆయన తండ్రి కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరచడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం తండ్రి దగ్గరికి వస్తున్న మనం ఉపవాస ప్రార్థన చేయబోతున్న మన జీవితాల్లో మనం కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. ఎందుకండి?
తండ్రికి ఒక రాజ్యాన్ని సిద్ధపరిచిన యేసు ప్రభువారిలాగా మనం కూడా ఎలా ఉండాలి? మనం తండ్రికి ఒక రాజ్యాన్ని సిద్ధపరచలేం, కానీ యేసు ప్రభువారు సిద్ధపరిచాడు. మనం అట్లా రాజ్యంగా మనం ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన. ఏ రాజ్యంగా అయితే ప్రభువారు మనల్ని సిద్ధపరచడం కొరకు ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, ఏ రాజ్యంగా అయితే మనల్ని సిద్ధపరచడం కొరకు ఆయన మరణాన్ని సైతం కూడా పొందడానికి ఇష్టపడ్డాడు, ఏ రాజ్యంగా మనం చేయటానికి ఆయన తన ప్రాణం ఇవ్వటానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించలేదు, ఆ రాజ్యంగా మనం ఉండటం కొరకు ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన మొదటి ఉపవాస ప్రార్థనలో 17వ కోణాన్ని చూస్తున్నాం. ఎన్నుండే మొత్తం మొదటి ఉపవాస ప్రార్థనలు 40 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు? 40 కోణాల కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తాడు. మొదటి ఉపవాస ప్రార్థన నాకు తెలిసి ఎవరు కూడా ఈ రీతిలో ధ్యానించినట్టు నేను ఎక్కడ చూడలే. అంటే నేను గొప్పనని కాదండి, ఎవరికి కూడా ఆలోచన వచ్చి ఉండదు. బహుశా యేసు ప్రభువారు ఆ 40 దినాల ఉపవాస ప్రార్థన గురించి 40 కోణాలు ధ్యానించాలన్న ఆలోచన చాలామందికి వచ్చి ఉండకపోవచ్చు. మరి దేవుడు అల్పుణ్య అయోగ్యమైన నిష్ప్రయోజకమైన దాసుడైన నాకు దేవుడు కనపరుస్తూ వచ్చాడు ఏంటంటే, నేను చేసిన మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉండాలి. ఇప్పుడు రాబోతున్న దినాలు నాకు తెలిసి అతి కొద్ది రోజుల్లో లెంట్ డేస్ స్టార్ట్ అవుతాయి. అంటే అర్థం ఏంటి? శ్రమల దినాలు. ఏ దినాలు? శ్రమల దినాలు. ఎందుకై స్టార్ట్ అవుతాయి? ఏప్రిల్ నెలలో గుడ్ ఫ్రైడే ఉంది. ఏప్రిల్ నెల గుడ్ ఫ్రైడేకి ముంగట ఏం జరుగుతాయి? 40 రోజుల ఉపవాస ప్రార్థన. ఎందుకు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో? యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. మోషే 40 దినములు కొండ మీద ఉన్నాడు. కాబట్టి వీటన్నిటికీ 40 అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి 40 రోజుల ఉపవాస ప్రార్థన ఆయన చేశాడంటే ఒక అర్థం ఉంది. ఆయన 40 రోజుల ఉపవాస ప్రార్థనకి 40 కోణాలు ఉన్నాయి. మనం చేసే ఉపవాస ప్రార్థనకి దేనికి అర్థం ఉంది? చాలామంది చూడండి, ఆంధ్రాలో ఇప్పుడు స్టార్ట్ అవుతాయి 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. అంటే ఎంత ఘనంగా చేస్తారు తెలుసా? ఎంత ఘనంగా అంటే వెళ్ళేటప్పుడే లెమన్ రైస్ తీసుకెళ్తారు, వెళ్ళేటప్పుడే పులిహోర అంటారు కదా, లెమన్ రైస్ తీసుకెళ్తారు, వెళ్ళేటప్పుడే పలహారం తీసుకెళ్తారు, అన్ని సిద్ధంగా పెట్టుకుని అక్కడికి వెళ్తారు ఉపవాస ప్రార్థనకి. ఎందుకు? ఉపవాస ప్రార్థన పాస్టర్ గారు చక్కగా 7ంటికి పెడతాడు, 7:30కు 9:30 కల్లా అయిపోయింది. మాలాగా ఎక్కువసేపు వాక్యం చెప్పరు, ప్రార్థనలు చేయించరు, పాటలు పాడటానికి అవకాశం ఇస్తారు, దంచి చేస్తారు పాటలు, మామూలుగా కాదు. ఓ 10-20 పాటలు పాడుకుంటారు వచ్చిన కల్లా. మరి పాట అయిపోతే మరి మొహం మార్చుకుని రేపు మందిరానికి రాదని పాట ఇస్తారు, అక్కడ పాటలు పాడుకుంటారు. ఏదో ఒక అరగంట పావుగంట వాక్యం చెబుతాడు. కానుకలు వేసేవాళ్ళు అనుకున్నవారు ఏమంటారు, చక్కగా కానుకలు పట్టేస్తారు ప్రతిరోజు, దేవుని కొందనాలు, వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? దేవుని కొందనాలు, వెళ్ళిపోతారు. 40 రోజులు ఉపవాస ప్రార్థన. నేను తప్పు పడతాను ఎవరిని కూడా. చేసేది కరెక్ట్గా చేయాలి. చేసేది ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, తప్పిపోయినట్టుగా ఉండకూడదు. మనం ఒక దాని మీద నిమగ్నమై ఉండాలంటే దాన్ని కరెక్ట్గా చేయాలంట. ఈరోజు నా డైలీ పోర్షన్ నేను చదువుతూ వచ్చే లేవి కాండంలో, క్షమించండి, సంఖ్యాకాండంలో ఏమని రాయబడుతూ వచ్చింది తెలుసా? మనము దేవుని కొరకు ఇన్ని దినాలని ప్రతిష్ఠిత చేసుకుంటే అన్ని దినాలు దేవుని కొరకు నిలబడాలంట. ఇంకా సందర్భం ఏముందో తెలుసా? ఎవరైనా చచ్చిపోయినా శవం దగ్గర కూడా వెళ్ళకూడదంట. అంత పర్ఫెక్ట్. ఏకాగ్రత, ఎంతో నమ్మకంగా మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా, మన జీవితాలు చాలా ప్రాముఖ్యమైనవిగా కాపాడుకోవాలి. ఉపవాస ప్రార్థన చాలా విలువైనది. ఒక గొప్ప ఉపవాస ప్రార్థన మనం చేయాలి. ఇది ఆషామాషి ఉపవాస ప్రార్థనలు లోకంలో అందరూ చేసినట్టు చేయటం కాదు. ఉపవాస ప్రార్థన దేనికి మనం చేస్తున్నామంటే ఒక మాదిరికరంగా ఉండాలి. యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 భాగాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు 16 కోణాలు చూడాలంటే మనకు గుర్తుండకూడదు. కానీ 17వ భాగం ఏంటంటే ఆయన గురించి రాయబడినది నెరవేర్చడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన గురించి ఏమైనా రాయబడుతూ వచ్చిందంటే ఆయన ఆశ్చర్యకార్యం చేయాలి, ఆయన దేవుని రాజ్యం గురించి అనేకులకు ఆలోచన కలిగించాలి. మూడోదిగా బలవంతుడిగా ఉండాలి, భౌతికంగా ఆత్మానుసారంగా బలహీనంగా ఉన్న వారిని బలపరచడానికి. 4 సమాధానానికి అధిపతిగా ఉండాలని ఆయన గురించి రాబడింది. 5వదిగా చూడగా రాజ్య భారం, అంటే దేవుని కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరచడానికి భారం కలిగి ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలు మీరు అనుకోవచ్చు, లోకంలో కూడా సామెత ఉంది, పాడిందే పాట, ఏదో సామెత ఉంది. ఎందుకు? చెప్పిందే చెబుతాడు అనుకోవాకండి. ఏం చెప్పింది వర్తమానం ఎప్పుడూ చెప్పట్లా.
ఇప్పుడు 16 వర్తమానాలు చెప్పాము. 16 వర్తమానాలు 16 కోణాలు ఉన్నాయి. ఈరోజు 17వ కోణం. చెప్పిన వర్తమానం ఎప్పుడు చెప్పం, కానీ మీరు చేసిన ప్రార్థనే ప్రతి వారం చేస్తారు. అదే విషాదం. చేసిన ప్రార్థనే ప్రతి వారం చేస్తాం. ప్రియులారా, ప్రతి వారం ప్రభు కొత్త కోణంలో మనకు కనపరుచుకుంటున్నప్పుడు ప్రతి వారం మన ప్రార్థన ఎలా ఉండాలా? కొత్త అనుభవంలోకి రావాలి. 5వదిగా ఈరోజు రాయబడిన మాట ఏంటంటే 17వ భాగంలో 5వ కోణం. మొదటి ఉపవాస ప్రార్థనలో 17వ భాగంలో 5వ కోణం ఏమని రాయబడుతూ వచ్చింది? ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. అంటే తండ్రికి ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యం ఎవరంటే మనమే. ఎవరైతే రక్షణ మారుమూసి బాప్తిసం పొందారో, క్రీస్తులో చేర్చబడ్డారో వాళ్ళు దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యాన్ని మనం దేవుని రాజ్యం కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలి. ఏం చేయాలా? కాపాడుకోవాలి. అంటే దేవుని రాజ్యం అయినంత మాత్రం దేవుని రాజ్యంలో ఉండలేమండి. కాపాడుకున్నప్పుడే ఉండగలుగుతాం. అలా కాపాడుకునే జీవితాన్ని మనకి ఇవ్వటానికి, ఆ దేవుని రాజ్యంగా చేయడం కొరకై ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఈ యొక్క ప్రభు సన్నిధికి ఉదయకాలం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో మనం కూడా భారం కలిగి ఉండాలి. ప్రభా, నేను కూడా పరలోకానికి రావాలి, నేను కూడా పరలోక రాజ్యంలో చేరాలి, నేను కూడా దేవుని రాజ్యంలోకి రావాలి, నేను కూడా దేవుని రాజ్యంలో ఉండాలి ప్రభు అని చెప్పి ఒక భారంతో మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రియులారా, మనల్ని గురించి రాయబడిందంటూ ఏమీ లేదు బైబిల్లో. యేసు ప్రభు వారి గురించి రాయబడి ఉన్న దాన్ని ఆయన నెరవేర్చడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు జరగాలి చెయ్యాలి, అందుకని ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మన ఏళ్ళ ఆశ్చర్యకార్యాలు జరగాలంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని ఆశ్చర్యకార్యం మన ఏళ్ళ జరగాలంటే ఆయన ఆలోచనకర్త. దేవుని రాజ్యం గురించి ఆలోచన కలిగిన వారికి అర్థాన్ని తెలియపరుస్తూ వచ్చాడు. మనం కూడా ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. 3 బలవంతుడైన దేవుడు. మనం ఎక్కడ ఆత్మీయంగా భౌతికంగా బలహీనంగా ఉండవు. ఆయన బలాన్ని మనం పొందుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. 4 ఆయన ఉపవాస ప్రార్థన దేనికి? సమాధానానికి అధిపతిగా. అంటే ఎక్కడ ఏ కుటుంబంలో అసమాధానం ఉందో అక్కడ సమాధానం ఇవ్వడానికి ఆయన అధిపతిగా ఉంటాడు. మనం కూడా సమాధానం కోసం ప్రార్థన చేయాలి. 5వదిగా రాజ్యభారం. ఆయన రాజ్యాన్ని సిద్ధపరచడం కొరకు రాజ్యభారం కలిగి లోకానికి వచ్చాడు. ఆయన రాయబడిన ప్రకారం రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు తండ్రి కొరకు. ఆ భారం మనలో కూడా ఉండాలి. ఏ భారం ఉండాలి? రాజ్యభారం. ఎప్పుడైతే ఆ భారం కలిగి మనం వెళ్తామో అప్పుడు మన జీవితాలు క్షేమం. యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన 5వదిగా దేనికంటే 17వ భాగంలో, మొదటి ఉపవాస ప్రార్థనలో 17వ కోణంలో 5వ భాగం దేనికంటే తండ్రికి ఒక రాజ్యాన్ని సిద్ధపరచడానికి. అందుకే ఇప్పుడు మా దేవుని రాజ్యము శక్తియు బలమును మా దేవుని వాయునని బైబిల్ రాయబడుతూ వచ్చింది. మనం దేవుని వారిగా ఉండాలి. దేవునికి సంబంధించిన వారు ఉండటం కొరకై, ఆ దేవుని రాజ్యంలో మనం ఉండటం కొరకై మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశారు. మనము దేవుని రాజ్యం ఉండటం కొరకు మన కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మనం దేవుని రాజ్యంగా సిద్ధపడాలి. అటు దేవుని రాజ్యంగా మనం సిద్ధపడినట్లు అటు దేవుని రాజ్యంలో మనం ఉండటం కొరకై ఉపవాస ప్రార్థన మనం చేసుకుందాం. 5 భాగాలు. మొదటి ఉపవాస ప్రార్థనలో 17వ భాగంలో 5 మాటలు ఉన్నాయి. మొదటిగా ఆయన గురించి చదవండి. ఆ మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఈ మాట చదివి ప్రార్థన కల్లా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. యేసు ప్రభువారు ఉపవాసం ఉండారు 40 దినాలు. ఎందుకంటే 6వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులు తెత్తుకుందరు అని రాయబడినదని ఆయనతో చెప్పాను. ఎవరితో చెబుతున్నాడు? సాతానుడు యేసు ప్రభువారు. నీ గురించి ఇలా రాయబడింది అంటున్నాడు. ఆయన గురించి ఏమని సాతానుడు చెప్పడం కాదు, ఆయన గురించి ఏం రాయబడిందో అది నెరవేర్చడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన గురించి ఏం రాయబడిందండి? ఆయన అనేకుల్లో ఆశ్చర్యకార్యాలు జరిగించాలి. 2 అనేకులకు దేవుని రాజ్యం గురించిన ఆలోచన కలిగజేయాలి. 3 అనేకుల్లో బలవంతుడైన దేవుడికి ఉండాలి, బలహీనలు బలపరచడానికి. 4 ఆయన సమాధానానికి అధిపతిగా ఉండాలి. 5 రాజ్యభారం కలిగి ఉండాలి, దేవుని రాజ్యాన్ని సిద్ధపరచాలి, అనేకులకు సమాధానం ఇవ్వాలి. ఇవన్నీ అంటే అనేకుల సమాధానం ఇవ్వడానికి చూడండి, అనేకులు ఎలా ఆశ్చర్యకార్యాలు చేయడానికి, అనేకుల్లో దేవుని రాజ్యం గురించిన ఆలోచనకి అర్థం చెప్పడానికి, అనేకుల్లో బలవంతుడైన బలహీనలు బలపరచడానికి, బలవంతుడిగా ఉండటానికి, ఇంకా అనేకుల్లో సమాధానం ఇవ్వడం కొరకు, అనేకులు దేవుని రాజ్యంగా సిద్ధపరచడం కొరకు ప్రభు యేసు ప్రభు వారి గురించి రాయబడిన ప్రకారం ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం దేని కొరకు ఉపవాస ప్రార్థన చేయాలండి? ప్రభా, నా ఎడలను నువ్వు ఆశ్చర్యకార్యం జరిగించాలి, నాలో దేవుని రాజ్యం గురించి ఇంకా ఆలోచన నువ్వు పుట్టించు, ఇంకా అర్థం తెలుసుకోవడానికి సాయం చేయి. నాకు తెలిసింది కొద్దిగా, తెలవాల్సింది కొండంత. ఇంకా ప్రభా, నా ఎడల ప్రభా నువ్వు ఎన్నటికి కూడా ఎలా ఉండాలి? నా బలవంతుడైన దేవుడిగా, నేను ఆత్మానుసారంగా భౌతికంగా బలహీనరాల్ని బలవంతులుగా చేయి ప్రభా. నా యొక్క జీవితంలో నాకు, నా కుటుంబంలో, నా భర్తకి నాకు, నా భార్యకి నాకు మధ్యలో, నా పిల్లలకి నాకు మధ్యలో అసమాధానం ఉంది, సమాధానాన్ని పరచు, సమాధానానికి అధిపతిగా ఉండి నా ఇంట్లో
అంత మాత్రమే కాదు తండ్రి, ఇప్పుడైతే మన ఇంట్లో సమాధానంకి అధిపతిగా ఉంటాడు, మన జీవితంలో కూడా ఉంటాడు ప్రభు. ఇంకా 5వదిగా రాజ్యం, దేవుని రాజ్యం కొరకు రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాం. ఆ రాజ్యంగా నన్ను చేయడం కొరకే కలువరిశిలలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచావు. ఆ రాజ్యంగా నన్ను చేసావు. ఆ రాజ్యంగా నేను ఉండటం అంటే నువ్వు చేసావు, కానీ నేను దాన్ని కాపాడుకోవడానికి అలా దేవుని రాజ్యంగానే నేను ఉండటం కొరకై నన్ను సిద్ధపరచు ప్రభు అని మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అట్లాంటి ఉపవాస ప్రార్థన మనం చేస్తామో ప్రభు లాంటి అనుభవాలు మనం కలిగి ఉన్నట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్. ప్రభు లాంటి ఉపవాస ప్రార్థన మనం చేయడం కొరకై ప్రతి ఒక్కరం కూడా ఆసక్తి కలిగి ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో భారముతో ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేయాలి. గమనించండి, ఏది పడితే అది ఉపవాస ప్రార్థన చేయదు. ప్రభు మనకి ఏది బయలుపరిచాడు దానికోసం. ఈరోజు దేని కొరకు? ప్రభువుని గురించి రాయబడి ఉన్నది నెరవేర్చడానికి ప్రభు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన గురించి ఏమని రాయబడిందో మనం చూసాం. ఆశ్చర్యకార్యాలు చేయటం, ఆలోచన, దేవుని రాజ్యం గురించి ఆలోచనకు అర్థం చెప్పడం, బలవంతుడైన దేవుడిగా ఉండటం, బలహీనుల పట్ల బలవంతుడిగా, సమాధానానికి అధిపతిగా ఉండటం, అసమాధానంగా ఉన్న చోట సమాధానానికి అధిపతిగా ఉండటం, దేవుని రాజ్యంగా మనం చేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం దేని కొరకు చేయాలా? చెప్పబడినట్లు, ప్రభా నా ఎడల ఆశ్చర్యకార్యాలు జరిగించు, దేవుని రాజ్యం గురించిన అవగాహన నాకు కలిగిచేయి, నా ఎడల బలవంతుడిగా ఉండి, ఎక్కడ ఆత్మీయంగా భౌతికంగా నేను బలహీనంగా ఉంటాడు బలవంతుడిగా, ఇంకా నా కుటుంబంలో, నాలో, నా ఇంట్లో, మందిరంలో, సంఘంలో సమాధానకర్తగా ఉండు, అధిపతిగా ఉండు. దేవా, నన్ను దేవుని రాజ్యంగా చేసావు. ఆ రాజ్యంగా చేయబడి నేను దేవుని రాజ్యంగా ఉండటం కొరకై నన్ను సిద్ధపరచు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే అట్లు దేవుని రాజ్యంగా ఉండటానికి కొరకై మనం సిద్ధపాటు కొరకై ప్రార్థన చేసుకుంటాము, దేవుని రాజ్యం ఉండటం కొరకు ప్రార్థన చేసుకుంటాం, అప్పుడు మన ప్రార్థన ప్రభు వింటాడు. దేవుని రాజ్యంగా మనం ఉంటాం. అప్పుడు మన జీవితాలు ఆయన గురించి రాయబడి ఉన్నది నెరవేర్చడానికి ఆయన ఎట్లయితే ఉపవాస ప్రార్థన చేసుకున్నాడో, మనకు ప్రభు చేసిన వాటిని ఆయన గురించి రాయబడి ఉన్నవి మన ఎట్లా జరిగించాడు, అవి మనం కాపాడుకోవడం కొరకై ఉపవాస ప్రార్థన చేస్తే మన జీవితాన్ని మేలుకుంటాయి. అట్లా ఉపవాస ప్రార్థన చేయడం కొరకై ఒకరి తర్వాత ఒకరు మార్చి ఉపవాస ప్రార్థన చేద్దాం. అట్లు ఉపవాస ప్రార్థనలో మనం చేసే ఉపవాస ప్రార్థన ప్రభువుని సమాధానం ఇవ్వాలి. అంతమాత్రం కాదు, మన ప్రార్థనకు ప్రభు సమాధానం ఇవ్వటం కొరకై వాక్య వెలుగులో మనం ప్రార్థన చేద్దాం. ఏది పడితే అది వెళ్ళకూడదు. కుక్కతోక వంకర అన్నట్టు ఎట్ట పడితే అట్లా మనం చేసుకుంటే వెళ్ళకూడదండి. ఒక లైన్లో, కరెక్ట్ అయిన విధానంలో, ఒక సమాధానంగా, అంటే తప్పుగా నేను అంటలేదండి, కుక్కతోక వంకర అన్నందుకు అపార్థాలు తీసుకోవద్దు. ఒక కరెక్ట్ అయిన వేలో, అంటే వాక్య పెరుగులో మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ వాక్యం చెప్పింది ఒక రకంగా, మనం ప్రార్థన చేసేదేమో నరసాపురం చుట్టూ తిరిగి వచ్చింది. అట్ట చేయకూడదు. ఒకే కోణంలో వాక్యం ఎలా ఉందో అలా ప్రార్థన చేయాలి. చాలామందికి తెలియని అవగాహన, అందుకే ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. వాక్యం ఏం చెప్పబడిందో దాని ప్రకారం ప్రార్థన చేయండి. ఆ వాక్యం ఏది చెప్పబడిందో అది, ఆ వాక్యాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేస్తే మన కుటుంబాలకు ఆశీర్వాదం ఉండేది, దీవెనలు ఉంటాయి. మనకు చెప్పేది ఒక వాక్యము, మనం చేసే ప్రార్థన ఇంకో కోణంలో ఉంటుంది. వాక్యం ఎందుకు చెప్పబడుతుంది? వాక్యానుసారంగా మనం ప్రార్థన చేయడానికే కదా. మరి చెప్పిన వాక్యం ఏమో గాలికి వదిలేస్తున్నాం, లేదా నీటిలో పడేస్తున్నాం, ఎట కూడా పక్క పడేస్తున్నాం, మన ఇష్టం వచ్చిన ప్రార్థన మనం చేసుకుంటాం. దేవుడు వినడు. వాక్యానుసారమైన ప్రార్థన మనం చేద్దాం. ఒకరి తర్వాత ఒకరి అవసరతలు ఒకరు తెలుసు. సంఘానికి, మందిరానికి ఏం అవసరం ఉందో తెలుసు. వాటన్నిటి కొరకు ఒకరి తర్వాత ఒకరు మార్చి ప్రార్థన చేయండి. వాక్య వెలుగులో చేయండి. ప్రభు మన ఏళ్ళ తన గురించి రాయబడిన కార్యాలు ఆయన నెరవేర్చడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన నెరవేర్చేవి మనకి ఇచ్చాడు కాబట్టి వాటిని మనం కాపాడుకోవడం కొరకై ఉపవాస ప్రార్థన మనం చేద్దాం. అంటే ఉపవాస ప్రార్థన మనం చేయడం ప్రభు సాయించను గాక. ఆరంభించండి. ఒక సోదరుడు సోదరి ఉపవాస ప్రార్థన చేయండి. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. ఒక మార్చి తక్కువగా క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఆరంభించండి.